హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బనానా తోటి రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో నా పేరు సంధ్య. ఇప్పుడు మనం ఈ వీడియోని ఈ రెసిపీని మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పులను తీసుకొని మీడియం హీట్లోనే వీటిని ఒక 80% వరకు బాగా వేపుకోవాలి. ఇవి 80% వరకు మనకి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా తీసుకోవాలన్నమాట. వీటిని కూడా మొత్తం బాగా వేపుకోవాలి. ఇది ఖచ్చితంగా లో హీట్లోనే వీటన్నిటిని ఈ విధంగా బాగా వేపుకొని ఆ తర్వాత వీటి మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటి మొత్తాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము 1 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలన్నమాట. అవసరమైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మనం లో హీట్లోనే దీనికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అరటిపండు తీసుకోవాలి. అరటిపండు ఏదైనా తీసుకోవచ్చు, అంటే చిన్న అరటిపండు అయినా పెద్ద అరటిపండు అయినా కూడా ఏదైనా ఈ విధంగా ముక్కలుగా చేసుకొని దానిని ఇప్పుడు ఒక ఫోర్క్ సహాయంతో మనం ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బనానా మొత్తం ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి మనకి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బనానా ఉంది కదా, అంటే మెత్తగా చేసి పెట్టుకున్న బనానాని ఇప్పుడు ఇందులోకి తీసుకొని మీడియం హీట్లోనే దీని మొత్తాన్ని ఒక 3-4 నిమిషాల పాటు నెయ్యిలోనే బాగా వేపుకోవాలన్నమాట. అప్పుడు ఈ బనానాకున్న పచ్చివాసన పోయి మనకి ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఆ విధంగా దీని మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇది మనకి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేడి నీళ్ళు అనేది పోసుకోవాలి. ఖచ్చితంగా వేడి నీళ్ళే పోసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 3 లేదా 4 కప్పుల వరకు వేడి నీళ్ళు అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీని మొత్తాన్ని మనం ఈ విధంగా ఒకసారి పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంచెం ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నెయ్యిలో వేపి పెట్టుకున్న రవ్వని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంటని లో హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ రవ్వ అనేది యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంటే రవ్వ అనేది మనకు ఉండలు కట్టకూడదు అనమాట. సో ఆ విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీనికి మూత పెట్టి మీడియం హీట్లోనే ఒక 2-3 నిమిషాల పాటు దీని మొత్తాన్ని బాగా ఉడికించేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే రవ్వ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది. ఆ తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 లేదా 1.5 కప్పు పంచదార అయితే సరిపోతుంది. లేదా మన స్వీట్కి తగ్గట్టుగా, అంటే మీ షుగర్ స్వీట్కి తగ్గట్టుగా పంచదార అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే షుగర్ అనేది మనకి కరిగి ఇది మొత్తం మనకి అంటే ఈ కేసరి మొత్తం మనకి కొంచెం జారుడ్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కుంకుమ పువ్వుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని దానిని ఇప్పుడు ఇందులో పోసుకోవాలన్నమాట. కుంకుమ పువ్వు లేకపోతే మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. దీని మొత్తాన్ని మీడియం హీట్లోనే బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ కేసరి అనేది మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందన్నమాట కుంకుమ పువ్వు వల్ల. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనకి కావాల్సినంత నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నెయ్యిలో వేపి పెట్టుకున్న జీడిపప్పుల్ని ఎండు ద్రాక్షల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని లో హీట్లోనే 1 నిమిషం పాటు వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతే, మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బనానా రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇది సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో చాలా ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.